హాయ్ నమస్తే, దిస్ యువర్ మహేష్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, అదే ఆంధ్ర యువ సంకల్ప్ 2K25. దీంట్లో మనం కొత్తగా ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. మీ అందరికీ తెలుసు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎంత ఇంపార్టెంటో. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం భూమి మీద పుట్టి మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషికి సాయం చేసినట్టుగా ఉండాలి. అది ఏ విధంగా అయినా సరే, అది నువ్వు చేతితో చేసిన సహాయమైనా, ఫిజికల్గా అయినా, ఎటువంటి సహాయమైనా అది నువ్వు హెల్ప్ చేసే ఉండాలి. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము అనుకుంటే మన చుట్టుపక్కల ఉండే సమాజం కూడా మనతో పాటు హ్యాపీగా ఉండాలనుకోవాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ మనది. చూడండి, ఇప్పుడు మన సముద్రంలో చేపలు కూడా మనతో పాటు బ్రతుకుతున్నాయి. దానికి మనం పట్టి తింటున్నామే కానీ దానికి ఒక ఆహారం ఇస్తున్నాము, దాంతోపాటు దానికి ఒక హెల్పింగ్ నేచర్ ఇస్తున్నామని ఎవరు ఆలోచించట్లేదు. మనకు తెలియకుండానే మనం ఎంతో ప్లాస్టిక్ని మనం సముద్రంలో పడేస్తున్నాం. అది పడేయడం వల్ల అది ఎలాగైపోయిందంటే ఒక ట్రిలియన్స్ లాగా ఫామ్ అయిపోయి 1,00,000 కోట్లకు సంబంధించిన ప్లాస్టిక్ అనేది అక్కడ ఫామ్ అయిపోయింది. దానివల్ల చేపలే కాదు, నేచర్ పాడైపోతుంది, బయోడైవర్సిటీ, చెట్లు మొత్తం నాశనం అయిపోతుంది. మన పిల్లలు బ్రతకడానికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పిల్లలకి కూడా ఇవ్వలేము. అట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మనం కోల్పోతున్నాం. దయచేసి అవాయిడ్ ద ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే మన చేపలు బ్రతుకుతాయి, నేచర్ బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఆక్సిజన్ అనేది చాలా బాగా అందుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ ద ప్లాస్టిక్. అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మనకి తల్లి, తండ్రి, మన సిబ్లింగ్స్, అలాగే ఫ్యామిలీలో ఎంతో ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఒక్కరికి, ఒక ఆడపిల్లకి కూడా మనం ప్రతి ఒక్క ఆడపిల్లని చెల్లిగా భావించాలి. బయట సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అకృత్యాలని మనం అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్క మగవాడు ఆడపిల్లని రాంగ్గా చూడడం మానేవాలి. కారణం ఎందుకంటే వాళ్ళల్లో మన చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి. అలా నువ్వు చూసుకున్న రోజు ఈ సమాజం బాగుపడుతుంది. అంతేగాని ప్రతి ఒక్క ఆడపిల్ల మనకేదో అవుతుంది అన్న టైప్లో మీ కళ్ళు అనేది మీరు అవాయిడ్ చేసుకోండి. ఫస్ట్ కళ్ళల్లో మీరు ఏదో పెట్టుకొని మీరు చూడడం తప్పు. అది అలా కాదు. చెల్లి, తల్లి ఈ రెండు మన మైండ్లో పెట్టుకొని ఉంటే ప్రతి ఆడపిల్ల మీకు ఒక ఫేవరబుల్గా ఉంటుంది. రాఖీ పండగ రోజు రాఖీ కట్టేసుకొని, మీ చెల్లితో రాఖీ కట్టేసుకొని బయటకు వెళ్ళి ఆడపిల్లలకు వేరేలా చూడడం కాదు. మీకు రాఖీ కట్టిన చెల్లితోనే ఆడపిల్ల కూడా సమానం అని చెప్పి మీరు నేర్చుకుంటే ఈ సమాజం చాలా బాగుంటుంది. మీకు అది ఫ్యామిలీ రిలేషన్షిప్స్ నేర్పిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కరు చేసే తప్పు రేపు మీ చెల్లి కూడా బాధపడుతుంది. కారణం, నా అన్న ఇలా చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయికి వేధించడం స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా మీరు తప్పు చెయ్యొద్దు, తప్పు దారికి వెళ్ళొద్దు. దయచేసి నా వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ మహేష్, సైనింగ్ యూ ఆఫ్. బాయ్.